మనిషి డబ్బులు సంపాదించడానికి 2 రకాల మార్గాలు ఉంటాయి. ఒక మార్గం ఏంటంటే ధర్మసమ్మతమైనటువంటి మార్గము, రెండో మార్గం ఏంటంటే అధర్మపరమైనటువంటి మార్గము. 2 మార్గాలలో మనిషి డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఎవరైతే ధర్మ పద్ధతిలో బిజినెస్ చేసి మంచి పద్ధతిలో డబ్బులు సంపాదిస్తారో వారికి ఇహలోకంలో మంచి పేరు ఉంటుంది, ప్రతిష్టలు ఉంటాయి. పరలోకంలో కూడా దైవం ముందు ఆ వ్యక్తి లెక్క చాలా ఈజీగా చెప్పగలడు. అలా కాకుండా ఈరోజు వ్యాపారాలు మనం చూస్తున్నాం, చాలా కల్తీ వ్యాపారాలు. అదేవిధంగా మనిషి యొక్క స్వార్థము ఏ విధంగా పెరిగిపోయింది, ఎలాంటి కల్తీ వ్యాపారాలకు పాల్పడుతున్నాడంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఆ విషయం ఏంటంటే ఒక ఊరిలో ఒక పాల వ్యాపారి ఉండేవాడు. అతని కొన్ని గేదెలు ఉంటే రోజు కూడా ఆ గేదెల నుండి పాలు పితికి అతడు మార్కెట్లోకి వెళ్ళి ఆ పాలను అమ్మేవాడు. మిగిలినటువంటి ఆ పాలతో నెయ్యి తయారు చేసేవాడు. ఈ పాల వ్యాపారి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆ నెయ్యిని కిలో ప్యాకెట్ల చొప్పున ప్యాక్ చేసి ఆ పాల వ్యాపారికి ఇచ్చేది. ఆ పాల వ్యాపారి మార్కెట్కి వెళ్ళి, అంటే పట్టణానికి వెళ్ళి ఆ పాలు మొత్తం అమ్మిన తర్వాత ఇంటికి వచ్చే ముందు ఆ నెయ్యి ప్యాకెట్లు, ఆ కేజీ నెయ్యి ప్యాకెట్లు ఒక కిరాణా కొట్టు యజమాని దగ్గరికి వెళ్ళి ఆ నెయ్యి ప్యాకెట్ ఇచ్చేసి దానికి కావలసినటువంటి, ఆయనకు కావలసినటువంటి ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో బియ్యం, ఉప్పులు, పప్పులు, పంచదార తీసుకొస్తుండేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు ఏం జరిగిందంటే ఈ పాల వ్యాపారి తన యొక్క పాలు మరియు నెయ్యి తీసుకొని పట్టణానికి వెళ్ళిపోయాడు. పట్టణానికి వెళ్ళిపోయి పాలను అమ్మేశాడు. ఆ తర్వాత ఏదైతే నెయ్యి ప్యాకెట్లు మిగిలాయో ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి నెయ్యిని ఏం చేశాడు, ఒక కిరాణా కొట్టు యజమాని దగ్గరికి వచ్చేసి కేజీ నెయ్యి ప్యాకెట్ ఇచ్చేసి అతనికి కావాల్సినటువంటి కొన్ని వస్తువులు తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కిరాణా కొట్టు యజమానికి ఒక ఆలోచన కలుగుతుంది. ఒకసారి దీన్ని తూకం పెట్టి చూస్తానంటే ఆ కేజీ నెయ్యి ప్యాకెట్ని తూకం పెట్టగానే అది 900 గ్రాములు మాత్రమే ఉంటుంది. వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ పాల వ్యాపారి నన్ను మోసం చేశాడు, నేను రోజు కూడా అతని వద్ద నెయ్యి ప్యాకెట్లు అనుకుంటున్నాను, చూస్తే అది 900 గ్రాములే ఉంది. 100 గ్రాములు మోసం. ఎంత మోసం చేశాడు, పచ్చి దుర్మార్గుడు, రాని అతని అంతు చూస్తాను. ఇక అతని దగ్గర నుండి ఎప్పుడు కూడా నేను నెయ్యిని కొనను, ఎందుకంటే నన్ను మోసం చేశాడు అన్నటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఆ యొక్క పాల వ్యాపారి నెయ్యి ప్యాకెట్ని తీసుకొని ఆ యొక్క కిరాణా కొట్టు షాప్కి వెళ్ళడం జరిగింది. అతన్ని చూడగానే వెంటనే మండిపడిపోతూ, నువ్వు నిజంగా దుర్మార్గుడివి, నీ దగ్గర నమ్మకంతో రోజు కూడా నేను నెయ్యి కొంటున్నాను, ఇది చూసావా అని తూకం పెట్టి చూస్తే అందులో అది 900 గ్రాములే ఉంటుంది. అప్పుడు ఆ పాల వ్యాపారి చెప్పిన విషయం ఏంటంటే, నేను పేదవాడినే కానీ మోసగాడిని కాదు. ఏదైతే నెయ్యి తీసుకొని మీ దగ్గరికి వచ్చానో దానికి బదులుగా మీరు ఒక కేజీ పంచదార ఇచ్చారో ఆ పంచదార పొట్లంతోనే నేను తూకం వేసి దీన్ని తీసుకొచ్చాను. నేను పేదవాడిని కాబట్టి నేను తూకం కొనేటటువంటి శక్తి నా వద్ద లేదు. ఏ పంచదార ప్యాకెట్ అయితే మీరు ఇచ్చారో కేజీ పంచదార ప్యాకెట్ని సమానంగా నేను నెయ్యిని మీకు తూకం వేసి ఇచ్చాను అని చెప్పగానే ఆ యొక్క కిరాణా కొట్టు యజమాని నోటి నుండి మాట కూడా రాలేదు. ఎందుకంటే అతడే కదా ప్రతిరోజు ఎప్పుడైతే నెయ్యి ప్యాకెట్ తీసుకొని దానికి బదులుగా అతడు కేజీ పంచదార అనేది ఇచ్చాడో అది 900 గ్రాములే ఉంది కాబట్టి ఆ 900 గ్రాములే అతనికి లభించింది. అంటే ఈ యొక్క కథ ద్వారా నీతి ఏంటంటే, ఏదైతే మనం సమాజానికి ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే, ఒక వ్యక్తిని మోసం చేసి అతడు అసమర్థుడు, చేత కాని వాడు అని అనుకుంటారు. నిజంగా ఒక వ్యక్తి మోసపోయాడంటే మీ ద్వారా అతడు అసమర్థుడు, ఏమీ చేయలేని వాడని కాదు. మీ స్థాయికి మించి మిమ్మల్ని నమ్మాడు, మీ స్థాయికి మించి మిమ్మల్ని గెస్ చేశాడు కాబట్టి ఆ విధంగా అతడు మోసపోయాడు. కాబట్టి మోసానికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మదీనాలో మార్కెట్లో తన శిష్యులతో పాటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్తున్నారు. అక్కడ ఒక ధాన్యం రాసి ధాన్యాల్ని అమ్ముతున్నాడు. ఆ ధాన్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన వ్రేళ్లను జొప్పించారు. పైన ఏమో పొడిగా ఉంది, కింద తడిగా ఉంది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఓ అవినీతి పరుడా, ఓ ధాన్యం రాసిని ఏం చేశావు? పైన పొడిగా ఉంది, కింద తడిగా ఉంది, నువ్వేం చేశావు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిన్న రాత్రి వర్షం పడింది కాబట్టి ఈ ధాన్యం తడిచిపోయింది అంటే అప్పుడు ప్రవక్త చెప్పారు, వర్షం పడితే ముందు పై భాగంలో తడుస్తుందా లేక కింద తడుస్తుందా? ఏంటి నీ అవినీతి? ఒకవేళ వర్షం తడిచినట్లయితే ఆ
ఆ తడిచిన సరుకుని పైన పెట్టాలి కదా, కింద ఎందుకు పెట్టాలి? జాగ్రత్త, గుర్తుంచుకో, మోసం చేసేవాడు మాలోని వాడు కాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.